చూడండి, ఆ కంచు సర్పాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి పడేసిన. ఎందుకనంటే ఆ కంచు సర్పంలో దేవుడు లేడు. మనం కూడా మనకి కర్చీఫ్ ద్వారా ఏదైనా మిరకిల్ జరిగితే ఆ కర్చీఫ్ని పూజ చేసి ఏమంటారు, ఫ్రేమ్ కట్టుకొని హ్యాంగ్ చేసుకుంటావు. దిస్ ఈజ్ డేవిడ్ బ్రదర్స్ కర్చీఫ్ బ్రదర్. యూ డోంట్ నో, వెన్ యూ సీ దట్ పవర్ విల్ కమ్. వేర్ పవర్ విల్ కమ్? ఐ లివ్ ఆల్ సిన్ఫుల్ లైఫ్ అండ్ పవర్ విల్ కమ్. పాప భావనలు బతికితే పవర్ వచ్చేస్తుందా? అదే జీవితంలో ఉన్నారు వాళ్ళు. అందుకే ఆయన ఆ రాజు దాన్ని పగలగొట్టిండు. ఆ రోజు వాళ్ళకి అక్కడ సూచనగా పెట్టి ఉన్నాడు. అంతవరకే. మనం క్రైస్తవము తెలియనటువంటి విగ్రహాలు, ఉన్నత స్థలములు మనం బ్రెయిన్లో, మన మెదడులో, మన హృదయంలో అత్యధికంగా ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. అన్నీ చెప్పిన నో బెదర్, బట్ బెదర్, కానీ అని చెప్తాం. దిస్ 2 words ఆర్ వెరీ 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 డేంజరస్ వర్డ్స్ మన క్రైస్తవ జీవితంలో. బట్ నో కానీ. ఇక్కడ ఎన్ని చెప్పలేదు దేవుడు. ఆయన ఉన్నత స్థలములని బలగొట్టినాడు, విరగొట్టినాడు, దేవతా స్తంభములన్నిటిని పడగొట్టినాడు. దేవుణ్ణి కంటే అధికంగా ప్రేమించేది ఏంటిది? నువ్వు ఈరోజు నువ్వు నేను ఏంటిది ప్రేమించేది? ఏదైనా అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు. దేవునికి ఇష్టపడ్డాడు. అప్పుడు క్రీస్తు రూపంలోనికి మార్చబడలేం మనం. అది విగ్రహంగా అడ్డొస్తుంది. ఆ విగ్రహాన్ని బలగొడతాడు. అందుకే ఎవరైనా బ్రదర్ అట్లా అంటే, నాయన దండం పెడతా, మీరు దేవుని చూసుకోండి, నా దగ్గర రావద్దని చెప్తా నేను. నాకు తెలిసి ఏమవుతుందో. హల్లెలూయా.